ఈ పండుగల షాపింగ్ కి భారీ డిస్కౌంట్స్ తో పాటు అదృష్టం అదనంగా వస్తే ఎవరు కాదంటారు. మీ ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం చందన బ్రదర్స్ లో క్రిస్మస్ న్యూ ఇయర్ సందర్భంగా డిసెంబర్ 17వ తేదీ నుండి మెగా గిఫ్ట్ సెలబ్రేషన్స్. అందరూ అదృష్టవంతులే. ప్రతి 1499 రూపాయల షాపింగ్ పై ప్రతి ఒక్కరికి సర్ప్రైజింగ్ గిఫ్ట్, అది కూడా ఆన్ ది స్పాట్. 222 రూపాయలకే క్యాడ్బరీ సిల్క్ సారీ, 444 రూపాయలకే గేమ్ చేంజర్ బ్లౌజ్ వర్క్ సారీ, 4000 రూపాయలకే 4 నక్షత్ర పట్టు సారీస్, 7000 రూపాయలకే 4 అవంతిక పట్టు సారీస్, 799 రూపాయలకే 2 లైఫ్ స్టైల్ డ్రెస్ మెటీరియల్స్, 699 రూపాయలకే 2 లిల్లీ ప్లాసో సెట్స్, 666 రూపాయలకే 2 బాయ్స్ పార్టీవేర్ షర్ట్స్, 777 రూపాయలకే 2 బాయ్స్ జీన్స్, 333 రూపాయలకే 3 గర్ల్స్ లైక్రా టాప్స్, 555 రూపాయలకే 2 గర్ల్స్ కాటన్ ఫ్రాక్స్, 999 రూపాయలకే 3 క్యాజువల్ షర్ట్స్, 1199 రూపాయలకే 2 కాటన్ జీన్స్. విచ్చేయండి చందన బ్రదర్స్ షాపింగ్ మాల్, ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం. ఎస్ఎంఆర్ వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ అదృష్టవంతులను ఆహ్వానిస్తోంది. ఆస్తిని డ్రాలో గెలుచుకున్న మీరు కాక మరి ఇంకెవరు అదృష్టవంతులు? నెల నెలా తేలిగ్గా కట్టే స్కీమ్లో చేరి మీ కుటుంబానికి మరియు మీ పిల్లల భవిష్యత్తుకు స్థిరాస్తిని అందజేయండి. లక్కీ డ్రాలో డూప్లెక్స్, విల్లాస్, అపార్ట్మెంట్స్, ఇండిపెండెంట్ హౌస్, ఓపెన్ ప్లాట్స్ ను గెలుచుకుని అదృష్టవంతులవ్వండి. ఫస్ట్ స్కీమ్ లో 75 మంది సభ్యులతో విజయదశమి రోజున మొదటి నెల లక్కీ డ్రా, నవంబర్ 10వ తేదీన 2వ నెల లక్కీ డ్రా విజయవంతం చేసిన ప్రతి ఒక్క సభ్యునికి ధన్యవాదాలు తెలుపుతున్నాం. కస్టమర్లు, స్నేహితులు, శ్రేయోభిలాషుల కోరిక మేరకు కేవలం 25 మంది సభ్యులతో 2వ స్కీమ్ ప్రారంభించడం జరిగింది. 2వ స్కీమ్ లో మొదటి లక్కీ డ్రా ఈ నెలలో తీయబడును. ఆలస్యం చేయకుండా 2వ స్కీమ్ లో చేరి లక్కీ డ్రాలో గెలుచుకుని అదృష్టవంతులవ్వండి. 25 మంది సభ్యుల్లో ఒకరికి 55 లక్షల రూపాయల విలువగల డూప్లెక్స్ హౌస్ విత్ ఫర్నిచర్, ఒకరికి 36 లక్షల విలువగల విల్లా విత్ ఫర్నిచర్, ఒకరికి 35 లక్షల విలువగల ఇండిపెండెంట్ హౌస్, నలుగురికి 36 లక్షల విలువగల 1250 చదరపు అడుగుల 2BHK అపార్ట్మెంట్ లో ఫ్లాట్, ఒకరికి 35 లక్షల విలువగల ఓపెన్ ప్లాట్ మరియు 17 మంది సభ్యులకు 20 లక్షల రూపాయల ఖరీదుగల ఓపెన్ ప్లాట్స్ గెలుచుకునే సదవకాశం. పథకం యొక్క లాభాలు ప్రతి నెల లక్కీ డ్రా తీయబడును. లక్కీ డ్రాలో ప్రాపర్టీ పొందినవారు తరువాత నెల నుండి సొమ్ము కట్టనవసరం లేదు. ప్రతి సభ్యునికి గ్యారంటీగా డూప్లెక్స్ గాని, విల్లా గాని, 2BHK అపార్ట్మెంట్ లో ఫ్లాట్ గాని, ఓపెన్ ప్లాట్స్ గాని వీటిలో ఏదో ఒక ప్రాపర్టీ గెలుపొందగలరు. ముఖ్య గమనిక, 25 మంది సభ్యులకు మాత్రమే ఈ అవకాశం కలదు. కాలపరిమితి కేవలం 6 నెలలు మాత్రమే. విచ్చేయండి ఎస్ఎంఆర్ వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్, కెనరా బ్యాంక్ లైన్, పవర్ పేట్, ఏలూరు. వివరాలకు 9505288786. సత్యంస్ వారాహి నెస్ట్, మీ సొంతింటి కల సాకారానికి సులువైన మార్గం. శరవేగంగా పట్టణంగా అభివృద్ధి చెందుతున్న భీమడోలు నందు పోలసానిపల్లి, ఆంజనేయ నగర్ దగ్గర నేషనల్ హైవేకు అతి సమీపంలో భీమడోలు టు ద్వారకా తిరుమల స్టేట్ హైవేను ఆనుకుని రోడ్ ఫేసింగ్ తో రెవెన్యూ కన్వర్షన్ కాబడి డిటిసిపి మరియు ఏలూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ అనుమతులతో బస్టాండ్, బ్యాంకులు, విద్యా సంస్థలు, వ్యాపార సంస్థలు భీమడోలు జంక్షన్ కు అతి చేరువలో రూపొందిన మా ప్రతిష్టాత్మక రియల్ ఎస్టేట్ వెంచర్ సత్యంస్ వారాహి నెస్ట్. క్లియర్ టైటిల్, పక్కా వాస్తు, 40 అడుగుల విశాల బ్లాక్ టాప్ రోడ్లు, ఎలక్ట్రిసిటీ, పంచాయతీ ట్యాప్ కనెక్షన్, డ్రైనేజ్ సిస్టమ్, ఓపెన్ పార్క్ తదితర సౌకర్యాలతో బ్యాంక్ లోన్ సదుపాయం పొందటానికి వీలుగా తక్షణ గృహ నిర్మాణానికి అనువైన మరియు ద్వారకా తిరుమల స్వామివారి సన్నిధికి కేవలం 15 నిమిషాల సమయంలో చేరుకునే విధంగా అభివృద్ధి చేయబడినటువంటి ప్లాట్లు అమ్మకానికి కలవు. మరిన్ని వివరాలకు సంప్రదించండి సత్య కూరపాటి, వెంచర్ ఓనర్ కమ్ డెవలపర్. సెల్ 9491066648. మన ఏలూరు మరియు పరిసర ప్రాంత ప్రజలకు గత 30 సంవత్సరాలుగా సుపరిచితమైన సంస్థ నెరోలాక్ పెయింట్స్ ఆథరైజ్డ్ డీలర్ శ్రీకృష్ణ పెయింట్స్, ఏలూరు. మా మిత్రులకు, ఖాతాదారులకు, శ్రేయోభిలాషులకు మమ్మల్ని ఆదరించి ప్రోత్సహిస్తున్న ప్రజలందరికీ 30వ వార్షికోత్సవ శుభాకాంక్షలు. 30 సంవత్సరాలుగా మాపై మీకున్న నమ్మకానికి, విశ్వాసానికి కృతజ్ఞతలు. మీ ఇంటి అందానికి, మీ ఇంటి ఆరోగ్యానికి నెరోలాక్ పెయింట్స్ హోల్సేల్ ఆథరైజ్డ్ డీలర్ శ్రీకృష్ణ పెయింట్స్. నెరోలాక్ పెయింట్స్, ఏషియన్ పెయింట్స్, బిర్లా వైట్ సిమెంట్, జవాన్ పేపర్స్, షిన్లాక్ లభించును. శ్రీకృష్ణ పెయింట్స్, పుణ్యమూర్తుల వారి వీధి, పవర్పేట, ఏలూరు.
బ్రాంచ్ శ్రీకృష్ణ పెయింట్స్, కుమార్ షోట్స్ ఎదురుగా RR పేట, ఏలూరు. సెల్ నంబర్స్ 7680880033 and 9491723949. ఏలూరు వైభవ్ జ్యువెలర్స్ లో క్రిస్మస్, న్యూ ఇయర్, సంక్రాంతి పండుగల వేళ డిసెంబర్ 20 నుండి 916 HUID బంగారు ఆభరణాల మజూరీ ఛార్జీలపై ఫ్లాట్ 50% తగ్గింపు. అన్ని రకాల డిజైనర్ జ్యువెలరీ, జాతిరాళ్ల నగలు, యాంటిక్ నగలు మరియు షోరూమ్ లో ఉన్న అన్ని రకాల నగలపై ఈ ఆఫర్ వర్తిస్తుంది. రెగ్యులర్ వెండి వస్తువులపై తరుగు మజూరీ లేదు. ఇంకా వైభవ్ జ్యువెలర్స్ వారి బంగారు కొనుగోలు పథకంలో చేరి తరుగు మజూరీలలో 100% వరకు తగ్గింపు పొందండి. వైభవ్ జ్యువెలర్స్, మెయిన్ బజార్, ఏలూరు. వింటీవీ న్యూస్ కు స్వాగతం. నా పేరు పావని. ఇక వివరాలకు వెళితే, తోటివారిని ఆదరించి ప్రేమించాలన్న యేసుక్రీస్తు బోధనలు ప్రతి ఒక్కరూ అనుసరించాలని ప్రజా ప్రతినిధులు, వివిధ పార్టీల ప్రతినిధులు సూచించారు. క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకుని ఏలూరు జేవియర్ నగర్లోని బిషప్ హౌస్లో ప్రజా ప్రతినిధులు, వివిధ పార్టీల ప్రతినిధులకు, పుర ప్రముఖులకు ఏలూరు పీఠాధిపతి మోస్ట్ రెవరెండ్ డాక్టర్ పొలిమేర జయరావు తేనేటి విందు ఇచ్చారు. తొలుత ఆహుతులకు ఘనస్వాగతం పలికారు. ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి, ఆర్టీసీ విజయవాడ జోన్ 2 చైర్మన్ రెడ్డి అప్పలనాయుడు, జిల్లా అదనపు ఎస్పీ నక్కా సూర్యచంద్రరావు, వైసీపీ ఏలూరు ఇన్ఛార్జ్ మామిళ్లపల్లి జయప్రకాష్, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు రాజనాల రామ్మోహన్ రావు, కోఆప్షన్ సభ్యులు SMR పెదబాబు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారిని బిషప్ ప్రత్యేకంగా ఆశీర్వదించి ప్రార్థనలు నిర్వహించారు. అందరూ యేసుక్రీస్తు మార్గంలో నడవాలని ఉద్బోధించారు. అనంతరం భారీ కేక్ను కట్ చేసి పంపిణీ చేశారు. కొవ్వొత్తులు వెలిగించి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజాప్రతినిధులు, వివిధ పార్టీల నాయకులు మాట్లాడుతూ యేసుక్రీస్తు పయనించిన మార్గం అనుసరణీయమని పేర్కొన్నారు. ఎంతో మంది పేదలకు ఆపన్నహస్తం అందిస్తున్న బిషప్ జయరావు సేవలు నిరుపమానమని కొనియాడారు. ఈ కార్యక్రమంలో వివిధ పార్టీల నాయకులు చోడే వెంకటరత్నం, చల్లా వెంకట సత్యవరప్రసాదరావు, గంటా ప్రసాదరావు, పొద్దాని శ్రీనివాస్, గుడిదేశి శ్రీనివాస్, నూకపేయి సుధీర్ బాబు, సోషల్ సర్వీస్ సెంటర్ డైరెక్టర్ ఫాదర్ తాతపూడి ఇమాన్యుయల్, సెయింట్ జోసెఫ్ దంత వైద్యశాల కళాశాల కరెస్పాండెంట్ ఫాదర్ జి మోజెస్, ఫాదర్ డాక్టర్ ఇంజే పాల్, ఫాదర్ బాలా, ఫాదర్ మైకేల్, ఫాదర్ రాజు, పలువురు నగర ప్రముఖులు తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని నడుపుతున్నందుకు మొట్టమొదటగా పుర ప్రముఖులందరినీ, మన ఎమ్మెల్యే గారిని మరియు కూడి వచ్చిన పెద్దలందరికీ కూడా నేను హృదయపూర్వక వందన స్వాగతాంజలి పలుకుతున్నాను. రెండవది, చాలాసార్లు మా గురులతో పుర ప్రముఖులు మరియు ప్రజాప్రతినిధులు, పాత్రికేయులు అడుగుతూ ఉంటారు, ఎప్పుడు మన దగ్గర ప్రోగ్రాం ఉంటుందని. అది చాలా ప్రోత్సాహకరమైనటువంటి మాట. కనుక ఇలాంటి బంధుత్వాన్ని మరింత పెంచుకుందాం, మరి ముందుకు సాగుదాం. అందుకు మాతో కలిసి క్రిస్మస్ ముందుగానే వేడుకలు జరుపుకోవడానికి ఈ బిషప్ హౌస్కి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయ కుసుమాంజలి స్వాగతాన్ని పలుకుతూ సెలవు. గాడ్ బ్లెస్ యు ఆల్ అండ్ వెల్కమ్. ఇటువంటి సమావేశాలప్పుడే కాదు, మామూలప్పుడు కూడా ఆయన కలిసినప్పుడు కూడా ఆయన ఎప్పుడు కూడా అందరూ కూడా కలిసిమెలిసి ఉండడంలో కానీ, ఆయన వంతు సహకారం కానీ అందించడంలో కానీ ఎప్పుడూ కూడా ముందుండేవారు. ఆయన మాకు కూడా గత 3 సంవత్సరాల్లో అనేక సందర్భాల్లో ఆయన దగ్గర సలహాలకి, సూచనలకు వచ్చినప్పుడు ఆయన కూడా సూచన చేయడం జరిగింది. మరి ఆయన సూచనల మేరకే మేము కూడా ఈ రోజున ఈ పరిస్థితుల్లో ఉన్నాయంటే ఆయన ఆశీర్వాదం కూడా ఉందని సందర్భంగా మేము గుర్తు చేసుకుంటున్నాం. అలాగే ఏదైతే మీ సహకారం కూడా ఎల్లప్పుడూ నగరాభివృద్ధికి కానీ, ప్రజలందరూ కూడా కలిసిమెలిసి ఉండడానికి కానీ అందరూ కృషి కావాలి. అందరూ కూడా ఏకాభిప్రాయంతో ఉండనప్పటికీ కూడా అందరూ కూడా ఏ వ్యత్యాసం లేకుండా ప్రజల కోసం ఒక మెట్టు దిగిన అందరూ కూడా సర్దుకుపోవడం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అలాగే మరి ముందుగా ఏదైతే బిషప్ గారి
ఎదురుగా రోడ్డు శాంక్షన్ అయింది. ఆ విషయంలో బిషప్ గారు ఎందుకంటే ఎప్పటి నుంచో మరీ ఇదైపోయింది, అంటే మీకు పండగ అవడం వల్ల మొదలు పెట్టడం జరగలేదు. ఈ క్రిస్మస్ కానీ సంక్రాంతి కానీ అనే ఉద్దేశంతో దాన్ని మొదలు పెట్టమంటే పెడతా ఉన్నారు. అయిన తర్వాత ఆ విషయంలో కొద్దిగా ఎక్కడైనా చిన్న చిన్న ఇబ్బందులు వస్తే దాంట్లో సహకరించమని చెప్పి మరి బిషప్ గారిని కోరుకోవడం జరుగుతుంది. థ్యాంక్ యూ. ప్రతిరోజు కూడా ఈ 25 రోజు డిసెంబర్ నెలలో వచ్చేటువంటి ఈ నెల రోజు కూడా మరి యేసు ప్రభు వారికి ప్రేయర్ చేస్తూ ఉంటారు. ప్రతిరోజు ప్రతి పూట కూడా మరి మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు, అట్లాగే మన ఏలూరు శాసనసభ్యులు బడేటి చంటి గారు, గౌరవ మేయర్ గారు ఏలూరు నగరాన్ని అభివృద్ధి చేసేటువంటి శక్తి, అట్లాగే ఏలూరు నగర ప్రజలకు మెరుగైనటువంటి సేవలు అందించేటువంటి శక్తి ఆ యేసు ప్రభు వారు మాకు ఇచ్చే విధంగా మన బిషప్ వారు, ఈ ఆస్థానంలో ఉన్నటువంటి ఫాదర్స్ అందరూ కూడా ఆ శక్తిని మాకు ఇచ్చేటువంటి అవకాశాన్ని మాకు కలగజేయాలని చెప్పేసి నేను అందరినీ కూడా కోరుకుంటూ మరొకసారి మీ అందరికీ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ 2025వ సంవత్సరంలో రాష్ట్ర ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఆరోగ్యంగా ఉండాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. ఈ యొక్క వరవడి రానున్నటువంటి తరాల్లో రానున్నటువంటి భవిష్యత్తులో ఇంకా ఉధృతమై మంచి పరిచయాలు, మంచి వాతావరణాన్ని కల్పించేటువంటి మంచి కల్చర్ని తీసుకొచ్చేటువంటి రూపాన్ని దాల్చాలని ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క కృపా కాపుదల నిండుగా మనందరిపైన ఉండాలని మరి నిరంతరం మరి బిషప్ గారు కానీ ఫాదర్స్ కానీ అలాగే దైవజనులంతా కూడా ఈ సమాజం కోసం, సమాజంలో ఉన్నటువంటి ప్రజల కొరకు, అనేక మంది అధికారుల కొరకు, నాయకుల కొరకు, మరి వ్యాపారస్తు అన్ని వర్గాలు బాగుండాలని మరి ప్రతి దినం కూడా ప్రార్థన ద్వారా వారి యొక్క ఆరాధనని దేవుడికి మన ద్వారా అందిస్తూ ఉన్నారు. దేవుడి ప్రతినిధిగా మనకి వారి యొక్క మంచి దీవెనలు ఇస్తూ ఉన్నారు. ఆ రకంగా మరి రాబోయేటువంటి 2025 సంవత్సరంలో కూడా మనం అందరం కూడా మంచి ఆనందంగా, సంతోషంగా, ఆరోగ్యంగా, మంచి ఆలోచనతో ముందుకెళ్లే విధంగా ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క కృపా కాపుదల మనందరిపై ఉండాలని మరి యేసుక్రీస్తు జన్మదిన వేడుకల సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తాం. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత సంక్షేమ పథకాలు సక్రమంగా అందుతున్నాయని ఏపీఎస్ఆర్టీసీ జోనల్ చైర్మన్ రెడ్డి అప్పలనాయుడు తెలిపారు. ఆదివారం స్థానిక పార్టీ కార్యాలయంలో నగర అధ్యక్షులు నగిరెడ్డి కాశీ నరేష్ అధ్యక్షతన నాయకులు, కార్యకర్తలతో సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఏపీఎస్ఆర్టీసీ విజయవాడ జోనల్ చైర్మన్ గా బాధ్యతలను స్వీకరించిన తరువాత తొలిసారిగా నాయకులు, కార్యకర్తలతో సమావేశంలో రెడ్డి అప్పలనాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాబోయే రోజుల్లో సంక్రాంతి పండుగ ముగిసిన తరువాత జనసేన పార్టీ బలోపేతానికి పూర్తిస్థాయి కమిటీలను ఏర్పాటు చేస్తామని కార్యకర్తలకు తెలియజేశారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారిని అభినందిస్తూ 70 సంవత్సరాలుగా కనీసం రోడ్లు లేని 200 గిరిజన గ్రామాలకు డోలీలో మోసుకెళ్లే పరిస్థితిని చూసి చలించిపోయిన పవన్ కళ్యాణ్ వారు ఎన్నుకున్న సాలూరు నియోజకవర్గంలో ఏజెన్సీ ప్రాంతాల్లో పర్యటించి దాదాపుగా 15 నుండి 20 కోట్ల వరకు నిధులు వెచ్చించి ఈ రోజున రోడ్లు వేసే పరిస్థితి తీసుకువచ్చారు. రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వారు ఇరువురు మంచి కార్యాచరణతో ముందుకు సాగుతున్నారని, ఆ కార్యాచరణ ప్రకారంగా పనిచేస్తే మంచి అభివృద్ధి సాధించగలమని వారు నిరూపించారని, కూటమి ప్రభుత్వాన్ని బీజేపీ సహకారంతో అభివృద్ధి వైపు నడిపిస్తున్నారని, రాష్ట్రానికి మంచి రోజులు వచ్చాయని కార్యకర్తలకు ఆయన తెలిపారు. ఈ సమావేశంలో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ఎన్నికల కన్వీనర్ రాఘవయ్య చౌదరి, మాజీ డిప్యూటీ మేయర్ సిరిపల్లి ప్రసాద్, జిల్లా కార్యదర్శి కస్తూరి సాయి తేజస్విని మరియు వివిధ హోదాల్లో ఉన్న జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలు, డివిజన్ ఇన్ఛార్జీలు, క్లస్టర్ ఇన్ఛార్జీలు, జన సైనికులు పాల్గొన్నారు. మరి చాలా తక్కువ సమయంలో 10 సంవత్సరాల పార్టీలో ఉన్నప్పటికీ కూడా పరిపాలనలోకి వెళ్ళినటువంటి 6 నెలల్లోనే శాస్త్ర స్థాయిలో సమస్యలు ఏంటని దాన్ని అధ్యయనం చేసి సమస్యల పరిష్కారం దిశగా ఈరోజు కూటమి ప్రభుత్వంలో మన జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఈరోజు చాలా గణనీయం చేస్తా ఉన్నారు. అదే విధంగా ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వైఎస్ఆర్ ప్రభుత్వ పార్టీ నాయకులు అవాకులు సవాకులు మాట్లాడుతూ ఉన్నారు. ఈ రోజు రైతాంగాన్ని ఆదుకుంటున్నారు. ఒకవైపున ఇచ్చినటువంటి సూపర్ 6 లో గ్యాస్ సిలిండర్లు స్కీములు స్టార్ట్ చేసి గ్యాస్ సిలిండర్లు ఇస్తా ఉన్నారు. మరి ఈ రకంగా అన్ని పెన్షన్స్ కానివ్వండి, గ్యాస్ సిలిండర్స్ కానివ్వండి, ఈ రోజు మరి విద్యా రంగంలో కానీ అనేక మార్పులు తీసుకొస్తున్నటువంటి కూటమి ప్రభుత్వం
ప్రభుత్వం పైన ఖండిస్తా ఉన్నాం. మరి ఈ రోజున పవన్ కళ్యాణ్ గారి సారథ్యంలో తీసుకుంటున్నటువంటి కార్యక్రమాలు ఈ కూటమి ప్రభుత్వానికి వంది తెచ్చే విధంగా మరి ఒకవైపున రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒక విజన్తో మరి 2047 విజన్ అనేటువంటి ఒక డాక్యుమెంట్ రిలీజ్ చేసి ఒక కార్యాచరణ అనేది ఉండాలి. ఏ ప్రభుత్వం అయినా, మనిషి అయినా, కుటుంబం అయినా ఒక కార్యాచరణ కార్యాచరణ ప్రకారంగా పనిచేస్తేనే మనం అభివృద్ధిని సాధించగలుగుతాం అనేటువంటి లక్ష్యంతో ఈ రోజున మరి ఒకవైపున చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఈ యొక్క కూటమి ప్రభుత్వాన్ని బీజేపీ యొక్క కోఆర్డినేషన్తో మరి ఈ రోజున అభివృద్ధి వైపు అడుగులేస్తా ఉంది. ఆంధ్రప్రదేశ్ కి మంచి రోజులు వచ్చాయని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఏలూరు జిల్లా సత్యసాయి యువత క్రికెట్ పోటీలు మరియు రాష్ట్ర స్థాయి వ్యాసరచనలో ఉత్తీర్ణులైన విద్యార్థులకు బహుమతి ప్రదానం చేశారు. ఏలూరు జిల్లా సత్యసాయి సేవారంగ సంస్థల యువత క్రికెట్ పోటీలు ఆదివారం నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా సత్యసాయి సేవా సంస్థలచే జిల్లాలోని వివిధ పాఠశాలలు, జూనియర్ మరియు డిగ్రీ కాలేజీలలో నిర్వహించిన వ్యాసరచన పోటీలలో మరియు క్రికెట్ పోటీలలో ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాల్లో ఉత్తీర్ణులైన విద్యార్థులకు సర్టిఫికెట్లు, బహుమతులు అందించారు. జిల్లా సర్వసభ్య సమావేశంలో 2025వ సంవత్సరం భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి శత జయంతి కార్యక్రమాల కరపత్రికను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు కానుమిల్లి శశిశేఖర్ రావు, ఎంవీఎన్ ధర్మారావు, సోడిశెట్టి శాంతకుమార్, జి శాంతి, దిట్టకవి, వెంకటేశ్వరరావు, సాయి యువత విద్యార్థులు, తల్లిదండ్రులు, జిల్లా ఆఫీస్ బేరర్స్, కార్యకర్తలు పాల్గొన్నారు. ఇంగ్లీష్ మీడియంలో హై స్కూల్ ఒక యుఎస్ లో కానివ్వండి, ఏ దేశంలోకి వెళ్ళినా సరే అక్కడ ఒక మంచి హై పొజిషన్ లో ఉన్నాడంటే అతను ఎవరంటే సత్యసాయి బాల వికాస్ విద్యార్థి అయి ఉండాలి, లేకపోతే సత్యసాయి కాలేజ్ స్టూడెంట్ అయి ఉండాలి. ఈ రెండు కూడా సత్యం అనమాట. అటువంటి బృహత్తమైన కార్యక్రమం ఈ యొక్క 100వ జన్మదినోత్సవం సందర్భంగా గ్రామాన్ని కూడా బాల వికాస్ ప్రారంభించాలి. అది ఎవరో బాల వికాస్ కూడా చెప్తారని కాదు, నా వంతుగా సోదరు చెప్పారు, నా వంతుగా నేనేం చేస్తున్నాను, స్వామి మంత్రభారత సందర్భంగా నేను ఎంతమంది బాల వికాస్ విద్యార్థులు తయారు చేస్తున్నాను, ఎంతమందికి స్వామి సందేశాన్ని వ్యాప్తి చేస్తున్నాను, ఎంతమందితో నేను ప్రేమగా ఉన్నాను, ఎంతమందికి నేను సేవ చేశాను అని ఎవరికి వారమే మనందరం ఆత్మ పరిచయం చేసుకోవాలన్నమాట. క్వాలిటీ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ నుంచి వచ్చాను. నాకు వచ్చిన అంశం భగవంతుడు ఒక్కడే నాకు నిజమైన స్నేహితుడు అనే అంశాన్ని నాకు ఇచ్చారు. ఆ అంశం మీద నేను రాస్తే నాకు జిల్లా లెవెల్లో నాకు ఫస్ట్ వచ్చింది. దీనివల్ల నేను చాలా ఎక్స్పీరియన్స్ పొందాను. కాబట్టి నాకు వచ్చిన ఈ అవకాశాన్ని ఇచ్చిన మీ అందరికీ సాయం. గాడ్ ఈజ్ ద ట్రూ ఫ్రెండ్ అండ్ టాపిక్ మీద ఎస్ఐటి కండక్ట్ చేశారు. దీనివల్ల ఏంటంటే నాకు ఇంత గొప్ప ఆర్గనైజేషన్ ఉందని తెలిసి ఈ కాంపిటీషన్ తర్వాతే తెలిసింది. ఎందుకంటే దీని నుంచి ఇలా కాంపిటీషన్ చేయడం వల్ల పిల్లల్ని చాలా ఇన్స్పైర్ అవుతున్నారు అన్నమాట. దీని నుంచి ఫస్ట్లీ ఈ ఎస్ఐ అంటే మామూలుగా బాగా పడి ఎస్ఐటి టాపిక్ వచ్చేసి భగవంతుడు ఒకడే నా నిజమైన స్నేహితుడు. నేను ఆ టాపిక్ గురించి చాలా నాలో ఉన్న ఫీలింగ్స్ అన్నీ ఇంకా మా టీచర్ అనసూయ టీచర్ గారి సహకారంతో రాశాను. ఇంత మంచి అవకాశాన్ని కల్పించిన శ్రీ సత్యసాయి సేవా సమితికి నా కృతజ్ఞతలు. గాడ్ ఈజ్ ఓన్లీ ద ట్రూ ఫ్రెండ్. అది చాలా మంచి టాపిక్. దాని చిన్న పదమైనా చాలా అర్థవంతమైనది. ఫస్ట్ టైం మనకి ఫ్రెండ్ అనేది చాలా అవసరం. సపోర్ట్ చేయడానికి, గైడెన్స్ ఇవ్వడానికి అనేది మన ఫ్రెండ్ అనేది చాలా ఇంపార్టెంట్. కానీ ఇప్పుడు ఉన్న కాలంలో హానెస్ట్గా ఉన్న ఫ్రెండ్, నిజాయితీగా ఉన్న ఫ్రెండ్ ఎక్కడ దొరకదు. కానీ భగవంతుడు అనేవాడు ఒక్కడు మన ట్రూ ఫ్రెండ్ అయి ఉంటాడు. ఖచ్చితంగా చాలా మన నిజానికి చెప్పాలంటే నేను చిన్నప్పటి నుంచి ఒక ఎస్ఐ రైటింగ్ రాయలేదు. ఇక్కడికి వచ్చిన తర్వాత మా ప్రిన్సిపల్ సార్ కోఆర్డినేటర్ మ్యామ్ నన్ను ఇన్స్పైర్ చేసి మోటివేట్ చేసి పంపించారు. నేను రాసి డిస్ట్రిక్ట్ ఫస్ట్ వచ్చాను. నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నా ధన్యవాదాలు. సాయం అంటే క్షమించడం అనేది ఇవ్వడం. క్షమించడం అనే స్వభావం చాలా శక్తివంతమైనది. నేను ఇది టాపిక్ చదవకుండానే రాశాను. చాలా ఈజీగా ఉంటుంది. ఈ అవకాశం ఇచ్చినందుకు
బ్రతికి నున్ననాళ్ళు ఫలములిచ్చుటే కాదు, చచ్చి కూడా చేర్చి తనువునిచ్చు. త్యాగ భావమునకు తరుగులే గురువులు, ఉన్న మాట చెప్పుచున్న మాట అన్న ఒక పద్యం ఉంది. అది నాకు చాలా ఎక్కువ చేసింది. ఇప్పుడు నేను దాని గురించే రాశాను. అండ్ బిఫోర్ లాస్ట్ ఇయర్ ప్రకృతి ఉత్తమ గురువు అని ఒక ఎస్సే రైటింగ్ పెట్టారు. అందులో నాకు జూనియర్ కాలేజ్ ఫస్ట్ వచ్చింది, డిస్ట్రిక్ట్ లెవెల్. ఇంకా అది కూడా బేస్ చేసుకొని రాశాను నేను. సూర్యుడి నుంచి మనం సమానత్వం నేర్చుకోవచ్చు. చంద్రుడు నక్షత్రాల నుంచి మబ్బులు మనల్ని ఎంత కమ్మేసినా కూడా చీల్చి ఏలూరు బస్టాండ్ కాంప్లెక్స్ వద్ద స్మూ బర్డ్స్ ప్రీమియం బేకరీ ఘనంగా ప్రారంభమైంది. ఈ బేకరీని ఏలూరు శాసనసభ్యులు బడేటి చంటి ప్రారంభించారు. పార్టీ హాల్ను ప్రముఖ పారిశ్రామికవేత్త అంబికా ప్రసాద్, క్యాష్ కౌంటర్ను కేకే గుప్తా ప్రారంభించారు. బేకరీ ఐటమ్స్ను మొదట కాకరాల వేణుబాబు కొనుగోలు చేశారు. గౌరవ అతిథులుగా వేమ కోటేశ్వరరావు, చెక్క రాజారావులు విచ్చేశారు. ఆహుతులకు సన్నది సాయిరాం, సన్నది సందీప్లు ఘన స్వాగతం పలికారు. అతిథులను ఘనంగా సత్కరించారు. వాళ్ళని చూస్తున్నారు. పెరుగుతున్న ఏలూరు నగరంతో పాటు ప్రజల అభిరుచులు కూడా పెరుగుతున్నాయి. దానిలో భాగంగానే మరి స్మోక్ బర్డ్స్ అనేది ఈ రోజున మరి ప్రీమియం బేకరీ, దీంట్లో ఏదైతే సిటీలో దొరుకుతాయో అవన్నీ కూడా ఎవరైతే ఇప్పుడు యూత్ అంతా కూడా కొత్తగా ఏ రాబోయే ఐటమ్స్ కోసం ఎదురు చూస్తున్నారు. మన సందీప్ ఆధ్వర్యంలో మరి అన్నీ కూడా టెక్నాలజీ అంతా కూడా నేర్చుకుని ఇక్కడ ఏదైతే ఇవన్నీ కూడా ఐటమ్స్ మేము కూడా చాలా టేస్ట్ చేయడం జరిగింది. ఇప్పటి వరకు కూడా ఏలూరులో ఇటువంటి బేకరీ అనేది లేదు. దీంట్లో మరి అనేకమైన, ఎందుకంటే యూత్కి ఉపయోగపడే, అలాగే టీనేజర్స్ అందరూ కూడా తీసుకోవడానికి బాగా ఉపయోగపడేటట్టుగా టేస్ట్ ఇంకా చాలా బాగున్నాయి. దీన్ని ఎక్కువగా
గోధుమతో ఎక్కువగా మైదా లేకోకుండా గోధుమతో ఎక్కువగా తయారు చేస్తున్నారంటున్నారు. ఎందుకంటే హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా దీన్ని పరిగణలోకి తీసుకుని, అలాగే ఏదైతే బర్త్డే పార్టీస్ చేసుకుంటారో దానికి సంబంధించి కేక్ 5 కేజీలు కావాలన్నా 10 కేజీలు కావాలన్నా 15 కేజీలు కావాలన్నా 5 గంటల వ్యవధిలో మరి మనకు కావాల్సినట్టుగా అనుగుణంగా తయారు చేసి ఇవ్వడానికి కూడా అన్ని సౌకర్యాలు కూడా ఇక్కడ చేయడం జరిగింది. మరి ఎందుకంటే ఏలూరు నగరంలో మరి ఇటువంటి రావటం అనేక మంది, ఎందుకంటే వ్యాపారస్తులు పెడుతుంటే ఉద్యోగాలు ఇవ్వగలుగుతారు 4-5కి. ప్రతి ఒక్కరు కూడా ఇవాళ 3 వ్యాపారాలు మేము ఓపెన్ చేయడం జరిగింది. అందరూ కూడా పెరుగుతున్న నగరంతో పాటు మరి ప్రజలు కూడా పెరుగుతున్నారు, వాళ్ళకి ఉపాధి కూడా కావాలి. అందరూ కూడా స్వయం ఉపాధితో ఎవరికి వాళ్ళు ఇటువంటివి చేసుకుంటే మరి భవిష్యత్తులో ఏలూరు నగరం కూడా బాగుంటుంది, అభివృద్ధి దశలో ఉంటుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, మరి ఏదైతే మరి సందీప్ని అభినందిస్తూ ఈ వ్యాపారాభివృద్ధికి ఇటువంటి బ్రాంచెస్ ఇంకో 2-3 పెట్టాలని మనస్ఫూర్తిగా కోరుకోవడం జరుగుతుంది. పేదల ఆకలి తీర్చేందుకు అన్నా క్యాంటీన్లు మళ్లీ తెరుచుకుని అన్నార్తులకు అండగా ఉండడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతుంది. కూటమి ప్రభుత్వం ఏర్పాటైన అనంతరం రాష్ట్ర ప్రభుత్వం పునః ప్రారంభించిన అన్నా క్యాంటీన్లు అందుబాటులోకి రావడంతో పేద సామాన్య తరగతి ప్రజల్లో సంతోషం వ్యక్తమవుతుంది. పేదలకు 3 పూటల నాణ్యమైన రుచికరమైన భోజనం అందించే బాధ్యతను అక్షయపాత్ర ఫౌండేషన్ వంటశాలకు అప్పగించింది. ప్రస్తుతం ఏలూరు నగరం ఇండోర్ స్టేడియం, ఆర్ఆర్పేట, తంగెళ్లమూడి, రామకోటి ప్రాంతాల్లో అందుబాటులోకి వచ్చిన అన్నా క్యాంటీన్లు పేద సామాన్య ప్రజలతో కలకలలాడుతున్నాయి. పేద ప్రజల కడుపు నింపుతున్న అన్నా క్యాంటీన్లకు పూటకు ప్రజాదరణ పెరుగుతూ ప్రజల నుండి మంచి స్పందన లభిస్తోంది. అన్నా క్యాంటీన్లో అల్పాహారం, భోజనం రుచికరంగా ఉన్నాయని, కేవలం నామమాత్రపు ధరకే వీటిని అందించడం వల్ల పేద సామాన్య వర్గాల ప్రజలు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. ప్రతిరోజు ఉదయం కేవలం 5 రూపాయలకే అల్పాహారంగా ఇడ్లీ, పూరి, ఉప్మా, పొంగల్ వంటి వీటిలో ఏదైనా ఒకటి అందిస్తున్నారు. మధ్యాహ్నం, రాత్రి భోజనంగా వైట్ రైస్, కూర, పప్పు, సాంబార్, పెరుగు, పచ్చడితో కేవలం 5 రూపాయలకే అందిస్తున్నారు. అన్నా క్యాంటీన్లో ఉదయం 7:30 నుంచి ఉదయం 10 గంటల వరకు అల్పాహారం, మధ్యాహ్నం 12:30 నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు భోజనం, తిరిగి రాత్రి 7:30 నుంచి 9:30 వరకు రాత్రిపూట భోజనం వడ్డిస్తున్నారు. ప్రతి అన్నా క్యాంటీన్లో ఉదయం పూట అల్పాహారం సుమారు 200 మందికి అందిస్తుండగా మధ్యాహ్నం 300 మందికి, రాత్రిపూట 300 మందికి భోజనాలు వడ్డిస్తున్నారు. ఒక్కొక్కరికి 3 పూటల భోజనం ఖర్చు 90 రూపాయలు కాగా అందులో 15 రూపాయలు వసూలు చేస్తూ మిగిలిన 75 రూపాయలు ప్రభుత్వం సబ్సిడీగా అందిస్తోంది. తిరుగు మండలమా? ఏం పని చేస్తాను? ఎట్లా ఉంది భోజనం? ఎట్లా ఉందమ్మా? బాగా ఏమేమి వేసారు నీకు? పప్పు, ఆవకాయ, పెరుగు, సాంబార్. నా పేరు జ్యోతి. అన్నా క్యాంటీన్కి వచ్చాము. ఫుడ్ అనేది చాలా బాగుంది. ప్రజలకి ఇలాంటి ఫుడ్ పెట్టడం అనేది ప్రభుత్వం అమల్లోకి తీసుకొచ్చడం అనేది చాలా గౌరవంగా ఉంది. ఫుడ్ అనేది చాలా బాగుంది. మేము హాస్పిటల్ పని మీద వచ్చాము. మాది ఆగడల్లంక. బయట తినాలన్నా మినిమం మీల్స్ అనేది 89 రూపాయలు అనేది ఉంటుంది. కానీ 5 రూపాయలు కడుపు నిండుకోవడం అనేది చాలా బాగుంది. ప్రభుత్వాలు చాలా పేదలకు అందరికీ మేలు చేశారు. ఓకే, థ్యాంక్ యూ. కరప వరలక్ష్మి అండి, తడితిపూడి. హాస్పిటల్ పని మీద వచ్చామండి. మందులు తీసుకున్నాం. 5 రూపాయలకి భోజనం అంటే వచ్చామండి. ఈ పర్వాలేదండి, 5 రూపాయలకి భోజనం. బయట హోటల్ అయితే 100 రూపాయలు అంటున్నారు. 5 రూపాయలకి భోజనం పర్వాలేదండి అని ఇక్కడికి వచ్చామండి. అండి నిండుతున్నా సరిపోతుందండి భోజనం. తృప్తిగా ఉంటుంది, కడుపు నిండిపోతుందండి. కంటి ఆపరేషన్కి వచ్చామండి. అన్నా క్యాంటీన్లో భోజనం చేస్తున్నాం. చాలా బాగున్నాయి వంటలు, అసలు అదిరిపోతున్నాయి. ఇంటికాడ కూడా అలా ఉండవు, అంత బాగున్నాయి.
ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. ఈ పండుగల షాపింగ్ కి భారీ డిస్కౌంట్స్ తో పాటు అదృష్టం అదనంగా వస్తే ఎవరు కాదంటారు? మీ ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం చందన బ్రదర్స్ లో క్రిస్మస్ న్యూ ఇయర్ సందర్భంగా డిసెంబర్ 17వ తేదీ నుండి మెగా గిఫ్ట్ సెలబ్రేషన్స్. అందరూ అదృష్టవంతులే. ప్రతి 1499 రూపాయల షాపింగ్ పై ప్రతి ఒక్కరికి సర్ప్రైజింగ్ గిఫ్ట్, అది కూడా ఆన్ ది స్పాట్. 222 రూపాయలకే క్యాడ్బరీ సిల్క్ సారీ, 444 రూపాయలకే గేమ్ చేంజర్ బ్లౌజ్ వర్క్ సారీ, 4000 రూపాయలకే 4 నక్షత్ర పట్టు సారీస్, 7000 రూపాయలకే 4 అవంతిక పట్టు సారీస్, 799 రూపాయలకే 2 లైఫ్ స్టైల్ డ్రెస్ మెటీరియల్స్, 699 రూపాయలకే 2 లిల్లీ ప్లాసో సెట్స్, 666 రూపాయలకే 2 బాయ్స్ పార్టీవేర్ షర్ట్స్, 777 రూపాయలకే 2 బాయ్స్ జీన్స్, 333 రూపాయలకే 3 గర్ల్స్ లైక్రా టాప్స్, 555 రూపాయలకే 2 గర్ల్స్ కాటన్ ఫ్రాక్స్, 999 రూపాయలకే 3 క్యాజువల్ షర్ట్స్, 1199 రూపాయలకే 2 కాటన్ జీన్స్. విచ్చేయండి చందన బ్రదర్స్ షాపింగ్ మాల్, ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం. ఎస్ఎంఆర్ వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ అదృష్టవంతులను ఆహ్వానిస్తోంది. ఆస్తిని డ్రాలో గెలుచుకున్న మీరు కాక మరి ఇంకెవరు అదృష్టవంతులు? నెల నెలా తేలిగ్గా కట్టే స్కీమ్లో చేరి మీ కుటుంబానికి మరియు మీ పిల్లల భవిష్యత్తుకు స్థిరాస్తిని అందజేయండి. లక్కీ డ్రాలో డూప్లెక్స్, విల్లాస్, అపార్ట్మెంట్స్, ఇండిపెండెంట్ హౌస్, ఓపెన్ ప్లాట్స్ ను గెలుచుకుని అదృష్టవంతులవ్వండి. ఫస్ట్ స్కీమ్ లో 75 మంది సభ్యులతో విజయదశమి రోజున మొదటి నెల లక్కీ డ్రా, నవంబర్ 10వ తేదీన 2వ నెల లక్కీ డ్రా విజయవంతం చేసిన ప్రతి ఒక్క సభ్యునికి ధన్యవాదాలు తెలుపుతున్నాం. కస్టమర్లు, స్నేహితులు, శ్రేయోభిలాషుల కోరిక మేరకు కేవలం 25 మంది సభ్యులతో 2వ స్కీమ్ ప్రారంభించడం జరిగింది. 2వ స్కీమ్ లో మొదటి లక్కీ డ్రా ఈ నెలలో తీయబడును. ఆలస్యం చేయకుండా 2వ స్కీమ్ లో చేరి లక్కీ డ్రాలో గెలుచుకుని అదృష్టవంతులవ్వండి. 25 మంది సభ్యుల్లో ఒకరికి 55 లక్షల రూపాయల విలువగల డూప్లెక్స్ హౌస్ విత్ ఫర్నిచర్, ఒకరికి 36 లక్షల విలువగల విల్లా విత్ ఫర్నిచర్, ఒకరికి 35 లక్షల విలువగల ఇండిపెండెంట్ హౌస్, నలుగురికి 36 లక్షల విలువగల 1250 చదరపు అడుగుల 2BHK అపార్ట్మెంట్ లో ఫ్లాట్, ఒకరికి 35 లక్షల విలువగల ఓపెన్ ప్లాట్ మరియు 17 మంది సభ్యులకు 20 లక్షల రూపాయల ఖరీదు గల ఓపెన్ ప్లాట్స్ గెలుచుకునే సదవకాశం. పథకం యొక్క లాభాలు ప్రతి నెలా లక్కీ డ్రా తీయబడును. లక్కీ డ్రాలో ప్రాపర్టీ పొందిన వారు తరువాత నెల నుండి సొమ్ము కట్టనవసరం లేదు. ప్రతి సభ్యునికి గ్యారంటీగా డూప్లెక్స్ గాని, విల్లా గాని, 2BHK అపార్ట్మెంట్ లో ఫ్లాట్ గాని, ఓపెన్ ప్లాట్స్ గాని, వీటిలో ఏదో ఒక ప్రాపర్టీ గెలుపొందగలరు. ముఖ్య గమనిక, 25 మంది సభ్యులకు మాత్రమే ఈ అవకాశం కలదు. కాలపరిమితి కేవలం 6 నెలలు మాత్రమే. విచ్చేయండి ఎస్ఎంఆర్ వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్, కెనరా బ్యాంక్ లైన్, పవర్ పేట్, ఏలూరు. వివరాలకు 9505288786. ఏలూరు వైభవ్ జ్యువెలర్స్ లో క్రిస్మస్, న్యూ ఇయర్, సంక్రాంతి పండుగల వేళ డిసెంబర్ 20 నుండి 916 HUID బంగారు ఆభరణాల మజూరీ ఛార్జీలపై ఫ్లాట్ 50% తగ్గింపు. అన్ని రకాల డిజైనర్ జ్యువెలరీ, జాతిరాళ్ల నగలు, యాంటిక్ నగలు మరియు షోరూమ్ లో ఉన్న అన్ని రకాల నగలపై ఈ ఆఫర్ వర్తిస్తుంది. రెగ్యులర్ వెండి వస్తువులపై తరుగు మజూరీ లేదు. ఇంకా వైభవ్ జ్యువెలర్స్ వారి బంగారు కొనుగోలు పథకంలో చేరి తరుగు మజూరీలలో 100% వరకు తగ్గింపు పొందండి. వైభవ్ జ్యువెలర్స్, మెయిన్ బజార్, ఏలూరు. రవికిరణ్ కంటి ఆసుపత్రి వారి క్రిస్మస్, న్యూ ఇయర్, సంక్రాంతి శుభాకాంక్షలు. అరవింద్ ఐ హాస్పిటల్ మదురైలో శిక్షణ పొంది 15 సంవత్సరాల అనుభవం గల డాక్టర్ రవికిరణ్ నీల MS, FERS, రెటీనా స్పెషలిస్ట్ అండ్ కంటి నరముల వైద్య నిపుణులు మరియు డాక్టర్ హేమలత గుడిసేవ MS, FCRS, నల్లగుడ్డు మార్పిడి, ఫాకో అండ్ లాసిక్ కంటి వైద్య నిపుణులు గారిచే అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో సూపర్ స్పెషాలిటీ కంటి వైద్య సేవలు పూర్తి స్థాయిలో మన ఏలూరులో అందించబడును. రవికిరణ్ కంటి ఆసుపత్రి, ఇండియన్ బ్యాంక్ ఎదురుగా, RR పేట, ఏలూరు. అపాయింట్మెంట్ కొరకు సంప్రదించండి 898-898-4647, 898-898-4748.
సత్యంస్ వారాహి నెస్ట్ మీ సొంతింటి కల సాకారానికి సులువైన మార్గం. శరవేగంగా పట్టణంగా అభివృద్ధి చెందుతున్న భీమడోలు నందు పోలసానిపల్లి ఆంజనేయ నగర్ దగ్గర నేషనల్ హైవేకు అతి సమీపంలో భీమడోలు టు ద్వారకా తిరుమల స్టేట్ హైవేను ఆనుకుని రోడ్ ఫేసింగ్ తో రెవెన్యూ కన్వర్షన్ కాబడి డిటిసిపి మరియు ఏలూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ అనుమతులతో బస్టాండ్, బ్యాంకులు, విద్యా సంస్థలు, వ్యాపార సంస్థలు భీమడోలు జంక్షన్ కు అతి చేరువలో రూపొందిన మా ప్రతిష్టాత్మక రియల్ ఎస్టేట్ వెంచర్ సత్యంస్ వారాహి నెస్ట్. క్లియర్ టైటిల్, పక్కా వాస్తు, 40 అడుగుల విశాల బ్లాక్ టాప్ రోడ్లు, ఎలక్ట్రిసిటీ, పంచాయతీ ట్యాప్ కనెక్షన్, డ్రైనేజ్ సిస్టమ్, ఓపెన్ పార్క్ తదితర సౌకర్యాలతో బ్యాంక్ లోన్ సదుపాయం పొందటానికి వీలుగా తక్షణ గృహ నిర్మాణానికి అనువైన మరియు ద్వారకా తిరుమల స్వామివారి సన్నిధికి కేవలం 15 నిమిషాల సమయంలో చేరుకునే విధంగా అభివృద్ధి చేయబడినటువంటి ప్లాట్లు అమ్మకానికి కలవు. మరిన్ని వివరాలకు సంప్రదించండి సత్య కూరపాటి, వెంచర్ ఓనర్ కమ్ డెవలపర్. సెల్ 9491066648. నడవలేక మోకాళ్ల నొప్పులతో బాధపడుతున్నారా? తుంటి ఎముక మరియు మోకాళ్ల అరుగుదల సమస్యలతో సతమతమవుతున్నారా? తుంటి ఎముక మరియు మోకాళ్ల అరుగుదలలో ఇబ్బంది పెడుతున్నాయా? మోకాళ్ల చిప్ప మరియు తుంటి మార్పిడి ఆపరేషన్ ఎక్కడ చేయించుకోవాలి అని ఆలోచిస్తున్నారా? మీ సమస్యలకు ఉన్నతమైన పరిష్కారం డాక్టర్ పి సునీల్ సందీప్ ఎంఎస్ ఆర్థోపెటిక్ గారి ప్రభా హాస్పిటల్ నందు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు మరియు రిటైర్ అయిన పెన్షనర్స్ వారి కుటుంబ సభ్యులకు ఇంపోర్టెడ్ ఇంప్లాంట్స్ తో ఈహెచ్ఎస్ ద్వారా ఉచితంగా ఆర్థోపెడిక్ విభాగంలో మోకాళ్ల చిప్ప మార్పిడి మరియు తుంటి ఆపరేషన్లు ఉచితంగా చేయబడును. మరియు ఎమర్జెన్సీ అత్యవసర యాక్సిడెంట్ కేసులు ప్రభా హాస్పిటల్స్ మల్టీ స్పెషాలిటీ డాక్టర్ సునీల్ సందీప్ ఎంఎస్ ఆర్థో, పతైబాధ రైతు బజార్ వద్ద, ఏలూరు. కాంటాక్ట్ 9652290849. మాడ్యులర్ హోమ్ ఆధునికతకు అద్దం పట్టేలా, మీ ఆలోచనలకు ధీటుగా, మీ ఇష్టానికి తగ్గట్టుగా మీ ఇంటికి మరింత అందాన్ని తెచ్చే ఇంటీరియర్స్ మీ ఇంటి వద్దకే. హై అండ్ జర్మన్ టెక్నాలజీ, ఫుల్లీ ఆటోమేటిక్ మిషనరీతో మాడ్యులర్ కిచెన్, వార్డ్రోబ్, పూజా యూనిట్, టీవీ యూనిట్, 3D వాల్ పేపర్స్ తో పాటు అన్ని రకముల ఇంటీరియర్స్ అత్యాధునిక మోడల్స్ తో డిజైన్ చేసే ఏకైక సంస్థ మాడ్యులర్ హోమ్. శాంతినగర్ 2వ లైను, పెట్రోల్ బంక్ ఎదురుగా, ఏలూరు. సెల్ నంబర్ 9855468888. మన ఏలూరు మరియు పరిసర ప్రాంత ప్రజలకు గత 30 సంవత్సరాలుగా సుపరిచితమైన సంస్థ నెరోలాక్ పెయింట్స్ ఆథరైజ్డ్ డీలర్ శ్రీకృష్ణ పెయింట్స్ ఏలూరు. మా మిత్రులకు, ఖాతాదారులకు, శ్రేయోభిలాషులకు మమ్మల్ని ఆదరించి ప్రోత్సహిస్తున్న ప్రజలందరికీ 30వ వార్షికోత్సవ శుభాకాంక్షలు. 30 సంవత్సరాలుగా మాపై మీకున్న నమ్మకానికి, విశ్వాసానికి కృతజ్ఞతలు. మీ ఇంటి అందానికి, మీ ఇంటి ఆరోగ్యానికి నెరోలాక్ పెయింట్స్ హోల్సేల్ ఆథరైజ్డ్ డీలర్ శ్రీకృష్ణ పెయింట్స్. నెరోలాక్ పెయింట్స్, ఏషియన్ పెయింట్స్, బిర్లా వైట్ సిమెంట్, జవాన్ పేపర్స్, షిన్లాక్ లభించును. శ్రీకృష్ణ పెయింట్స్, పుణ్యమూర్తుల వారి వీధి, పవర్పేట, ఏలూరు. బ్రాంచ్ శ్రీకృష్ణ పెయింట్స్, కుమార్ షోట్స్ ఎదురుగా, ఆర్ఆర్ పేట, ఏలూరు. సెల్ నంబర్స్ 7680880033 and 9491723949. వెల్కమ్ బ్యాక్. ఈ రోజు ఉదయం 9 గంటలకు మానవతా ఏలూరు నెలవారీ సమీక్ష సమావేశాన్ని స్థానిక ఆర్ఆర్పేట లేడీస్ రిక్రియేషన్ క్లబ్లో ప్రారంభించడం జరిగింది. సభ్యులకు కార్యనిర్వాహక సభ్యులు పుల్లాబొట్ల సత్యవాణి స్వాగతం పలికారు. సమావేశానికి ఏలూరు అధ్యక్షులు పోడూరి కనకదుర్గ అధ్యక్షత వహించారు. గౌరవ అతిథిగా రిటైర్డ్ అడిషనల్ ప్రొజెక్టర్ కోఆర్డినేటర్ డిప్యూటీ కలెక్టర్ బొల్లు సోమశేఖరరావును ఆహ్వానించడం జరిగింది. కార్యదర్శి వల్లూరిపల్లి సాయిసుధా, కోశాధికారి అల్లూరి మోహిని నెలవారీ నివేదికలను సభకు తెలియజేసిన అనంతరం వక్తలు జిల్లా కార్యదర్శి పోలవరపు దేవరత్నాకర్రావు, మండల చైర్పర్సన్ అడుసుమిల్లి నిర్మల, జిల్లా ఆడిటింగ్ కమిటీ డైరెక్టర్ కడియాల కృష్ణారావు, డెవలప్ కమిటీ చైర్మన్ మేత్ర అజయ్ బాబు, కో చైర్మన్ మానేపల్లి సత్యనారాయణ, కన్వీనర్ వాసిరెడ్డి శేషగిరిరావు, సత్రంపాడు ఆదిత్య డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ వంగా వెంకటేశ్వరరావు మాట్లాడుతూ మానవత ఆధ్వర్యంలో ప్రతి ఆదివారం 25 మంది ఆదిత్య కళాశాల విద్యార్థులు ఏలూరు నగరం మరియు పరిసర ప్రాంతాలలోని మొక్కలను నాటడం, అక్కడ ఉన్న వారికి డ్రైనేజీలలో, కాలువలలోనూ చెత్త వేయకూడదని, రోజువారీ వాడకంలో ప్లాస్టిక్ క్యారీ బ్యాగులు వాడకూడదని తెలియజేస్తూ క్లీన్ అండ్ గ్రీన్ కార్యక్రమాల్లో పాల్గొంటారని సభకు తెలియజేశారు. అనంతరం లేడీస్ రిక్రియేషన్ క్లబ్ ఆవరణలో ఆదిత్య కళాశాల విద్యార్థులతో మొక్కలను నాటించి క్లీన్ అండ్ గ్రీన్ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. కార్యదర్శి పైడి కస్తూరిబాయి వందన సమర్పణ చేశారు. సమావేశంలో 100 మంది సభ్యులు పాల్గొన్నారు.
31,000 మంది అర్హులకు ఇళ్ల స్థలాలను పంపిణీ చేసిన ఘనత సోమశేఖర్ గారికి. కోవిడ్ కష్టకాలంలోనూ ఏలూరులో వింత వ్యాధి ప్రబలిన సమయంలోనూ ఈయన అందించిన సేవలు అద్వితీయం. వివాదరహితంగా అనేక సేకరణ అందరికి కూడా సభను దిగ్విజయం చేయవలసిందిగా కోరుకుంటూ సభను నడిపించవలసిందిగా అధ్యక్షుడు కనకదుర్గ గారికి ఇస్తుంది. ఈ నెల రోజుల్లో మానవత గత నెల 17వ తారీఖు నుంచి నిన్నటి వరకు చేసిన కార్యక్రమాల వివరాలు సెక్రటరీ రిపోర్ట్ నేను చదువుతాను. మెయిన్ ఇయే చదువుతాను, అన్నీ కాదు. మీకు అందరికీ ప్రింట్స్ వచ్చినాయా? రిపోర్ట్లు చేసినవి అన్నీ ఇచ్చారా అందరికీ? వయోభేదములకు అతీతముగా సర్వ మానవాళి ఆకలి తీరాలని, వివేకవంతులైన మానవులను ఆకలితో పాటు కనీస అవసరములు సైతం తీరాలని, ప్రతి మానవుని జీవితం శాంతి, ప్రేమ, ఆనందముల చేత ఆధ్యాత్మికముగా పరిపూర్ణం చెందాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాం. ఇటీవల మరణించిన మన మానవతా సభ్యులు కానీ బయట సభ్యులకి వాళ్ళకి నివాళులు అర్పించే సందర్భంలో 1 నిమిషం మౌనం పాటిస్తూ ప్రపంచ శాంతికి కూడా మౌనం పాటించున్నాం. ఫర్ ద పీరియడ్ 17th నవంబర్ నుంచి 21st డిసెంబర్ వరకు అండి. ఇన్కమ్ వచ్చి ఓపెనింగ్ బ్యాంక్ బ్యాలెన్స్ 7,96,000 ఉందండి. డొనేషన్ ఎంఎస్ఎన్ మార్కెటింగ్ వాళ్ళది 10,000 మానవతాకు వచ్చిందండి. అలాగే విద్యానిధికి 90,000 ఇచ్చారండి. టోటల్ 1 lakh ఇచ్చారు ఈ మంత్లో. అలాగే శ్రీమతి రంగనాయకి గారు స్టీల్ వెజల్స్ పర్చేజ్ నిమిత్తం ఆవిడ పర్సనల్గా 5,000 ఇచ్చి పే చేశారు, డొనేషన్ ఇచ్చారండి. సభాముఖంగా మీకు ధన్యవాదాలు మేడం. పెద్దలందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తాం. విషయాలన్నీ కూడా ప్రెసిడెంట్, సెక్రటరీ, ట్రెజరర్, జిల్లా సెక్రటరీ గారు తెలియజేశారు. ముఖ్యంగా మీటింగ్లో చెప్పినా ఎక్కడ చెప్పినా ఆడి గురించి మేము మాట్లాడుతుంటాం. మన పక్కన ఉన్నటువంటి పెదవీకి మండలంలో కూడా ఒక శాఖ ఓపెన్ చేస్తే బాగుంటుందనేది నా అభిప్రాయం. అక్కడ ఉన్న సర్వీస్ యాక్టివిటీస్ చేసే వ్యక్తులందరినీ కూడా ఒకసారి గ్యాదర్ చేసి అక్కడ కూడా చేస్తే బాగుంటుంది. అక్కడ నుంచి చాలా మనకి రిక్వైర్మెంట్స్ వస్తున్నాయి. ప్రేజర్ బాక్స్ అవసరం ఉందని చెప్పి అక్కడ నుంచి డైలీ కాల్స్ వస్తున్నాయి. దీన్ని కూడా పరిగణనలోకి తీసుకోవాల్సింది కోరుకుంటున్నాను. దానికి కావాల్సిన నా సహకారాలు అందిస్తాను. పెద్దలు మన ఈనాటి అధ్యక్షత వహించినటువంటి బోడూరు కనకదుర్గ గారికి, అదేవిధంగా మన ముఖ్య గౌరవ అతిథి అయినటువంటి సోమశేఖరం గారికి, అదేవిధంగా సైబర్ మన ఎస్ఐ గారైనటువంటి మధు గారికి, వేదికను అలంకరించిన పెద్దలందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి పెద్దలు, పూజలు, గౌరవనీయులు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. వేదికను శ్రీమూర్తులందరికీ, ముఖ్యంగా సన్మాన గ్రహీతులు సోమశేఖర్ గారికి, మన ఎస్ఐ గారి మధు గారికి, వీళ్ళందరికీ ఇక్కడ విచ్చేసినటువంటి అతిథి అందరికీ మా మానవతా మూర్తులు, శ్రీమూర్తులు మా అందరికీ కూడా. టీటీడీ దాని అనుబంధ దేవాలయాలలో పనిచేస్తున్న భజన కళాకారులకు అందరికీ 10,000 గౌరవ వేతనం ఇవ్వాలని కవి, గాయకుడు, ఫ్లూటిస్ట్, హార్మోనిస్ట్, కోలాటం మాస్టర్, సకల కళాకారుల సంక్షేమ సంఘం ఏలూరు మండల అధ్యక్షుడు అయిన శ్రీ హరికోటి డిమాండ్ చేశారు. ఆదివారం ఏలూరులో ఆర్ఆర్పేటలోని లేడీస్ రీక్రియేషన్ క్లబ్ నందు కళాకారుల ప్రోత్సాహక కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రముఖ దేవాలయాల్లో భజన చేసే కళాకారులకు 10,000 గౌరవ వేతనం వచ్చేలా ఈ నెల 24న జరిగే టీటీడీ పాలక మండలి సమావేశంలో నిర్ణయం తీసుకోవాలని కోరారు. అలాగే గత ప్రభుత్వం కూల్చివేసిన అన్నమయ్య ఇంటిని ప్రస్తుతం పునర్నిర్మించి అచ్చటనే అన్నమయ్య, హనుమంతుని విగ్రహాలను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. తిరుమలలో నిత్యం జరుగుతున్న అఖండ హరినామ సంకీర్తనలకు అనుమతినిచ్చిన విధంగా రాష్ట్రంలోని ప్రముఖ దేవాలయాలలోనూ తిరుపతిలోని ప్రముఖ అనుబంధ దేవాలయాలలో కూడా అఖండ హరినామ సంకీర్తనలు గానం చేసేందుకు భజన బృందాలకు అనుమతి ఇవ్వాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. ప్రముఖ దేవాలయాల్లో భజన చేసిన కళాకారులకు రానుపోను ఛార్జీలు అందించాలని, వసతిని కల్పించాలని, భజన నేర్పే గురువులకు ప్రతి నెల గౌరవ వేతనం 10,000 ఇవ్వాలని కోరారు. ఏవీఆర్ విజ్ఞాన కేంద్ర కార్యదర్శి
జీవీఎల్ నరసింహరావు మాట్లాడుతూ భజన బృందాలకే కాక కోలాటం, చెక్క భజన, డప్పు వాయిద్యం, బుర్రకథ వంటి అనేక రకాలైన కళాకారులకు కూడా గౌరవ వేతనం ఇచ్చి న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో సకల కళాకారుల సంక్షేమ సంఘం రాష్ట్ర కోశాధికారి నాట్యాచార్యులు దువ్వి హేమసుందర్, మానవతా అధ్యక్షురాలు కనకదుర్గ, సత్యవాణి సాహిత్య మండలి కార్యదర్శి పుల్లాబొట్ల పురుషోత్తమరావు, రంగస్థల భజన కళాకారులు తదితరులు పాల్గొన్నారు. నమస్కారం అండి. నా పేరు శ్రీహరికోటి. సకల కళాకార సంక్షేమ సంఘం తరఫున తిరుమలలో జరిగినటువంటి అన్నమయ్య కళాక్షేత్రం ద్వారా జరిగినటువంటి సమావేశంలో నేను పార్టిసిపేట్ చేయడం జరిగింది కన్వీనర్గా. దానిలో చెప్పినటువంటి సందేశం ఏమిటంటే, ఇరు రాష్ట్రాలు ఉభయ తెలుగు రాష్ట్రాల నుండి అనేక మంది భజనా బృందాలు, కోలాట బృందాలు ఉన్నాయి. వారందరికీ కూడాను అవకాశాలు కల్పించాలని చెప్పేసి ఒక ఉద్యమంగా చేపట్టారు. విజయశంకర్ స్వామీజీ అనేటువంటి ఆయన ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి ఈ ఉద్యమంలో రేపు 24వ తారీఖున తిరుమల తిరుపతి దేవస్థానం అనే యొక్క మీటింగ్ జరగబోతోంది. ఆ సభలో ఈ స్వామీజీ కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు. వారికి మన యొక్క డిమాండ్స్ తెలియజెప్పేలాగా ప్రతి జిల్లా నుండి కానీ మండలం స్థాయిలో కానీ ఎక్కడ మన ఉభయ రాష్ట్రాల ప్రతి చోట కూడాను ప్రెస్ మీట్స్ ఇవ్వమని చెప్పేసి వారు కోరి ఉన్నారు. ఆ ప్రకారంగా మనం ఇప్పుడు ప్రెస్ మీట్ ఇవ్వడం జరుగుతుంది. దీనిలో డిమాండ్స్ ఏంటంటే, ప్రధానంగా భజన బృందాలన్నింటికి కూడాను అవకాశం కల్పించాలని, అట్లా భజన బృందానికి ప్రతి ఒక్కరికి కూడాను ఆ గురువుకి 10,000 రూపాయల చొప్పున పారితోషికం కల్పించాలని, అట్లాగే భజన బృందాల్లో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడాను రానుపోని ఛార్జీలు ఇవ్వాలని ప్రధానమైన డిమాండ్. అట్లాగే ఏదైతే గత ప్రభుత్వంలో అన్నమయ్య కళాక్షేత్రాన్ని కూల్చివేశారో దాన్ని మళ్ళీ ఆ ఇంటిని పునర్నిర్మించాలని, అట్లాగే అక్కడే అన్నమయ్య విగ్రహాన్ని, హనుమంతుని విగ్రహాన్ని కూడా ధ్వంసం చేశారు. మళ్ళీ వాటిని తిరిగి పునర్నిర్మించాలని చెప్పేసి ప్రధానమైన డిమాండ్లు ఇవి. ఈ డిమాండ్లకి అనుగుణంగా ప్రెస్ నోట్ ద్వారా టీటీడీ పాలక మండలం వారికి తెలియజేయవలసిందిగా కోరుతున్నాం. రాష్ట్రాల్లో ప్రముఖమైన పుణ్యక్షేత్రంగా ప్రజలందరూ కూడా భావించేటువంటి తిరుమల తిరుపతి దేవస్థానంలో రాష్ట్రంలో ఉన్నటువంటి జానపద కళాకారులందరికీ స్థానం కల్పించాల్సినటువంటి అవసరం ఉంది. వారిలో భజన కళాకారులు, డప్పు కళాకారులు, బుర్రకథ కళాకారులు, పోరాటం చేసేవాళ్ళు గ్రామాన ఉన్నారు. వీరందరికీ కూడా సంవత్సరానికి 2 సార్లు తప్పనిసరిగా అవకాశం కలిగించాలి. టీటీడీకి కొన్ని వేల కోట్లు ప్రతి సంవత్సరం వస్తుంది. దాంట్లో సంవత్సరానికి 100 కోట్లు కేటాయిస్తే వీళ్ళందరికీ కూడా వాళ్ళలో ఉన్నటువంటి కళా నైపుణ్యాన్ని అక్కడ ప్రతిరోజు ప్రదర్శించేదానికి అవకాశం ఉంటుంది. మరి దానికోసం జరుగుతున్నటువంటి ప్రయత్నానికి ఏలూరులో ఉన్నటువంటి కళాకారులు, కళాభిమానులు, అదేవిధంగా జానపద కళలను ప్రోత్సహించాలని కోరుకునే వాళ్ళందరూ కూడా మద్దతు తెలియజేయాలని కోరుతున్నాను. ఏలూరు జిల్లా పంగిడిగూడెం జడ్పీ ఉన్నత పాఠశాలలో కొందరు విద్యార్థినులు టాయిలెట్కు వెళ్తుండగా ఆకతాయిలు చెట్లపై నుంచి సెల్ ఫోన్లలో తీసిన ఫోటోల విషయం తీవ్ర కలకలం అవుతుంది. ఆకతాయిలు ఫోటోలు తీయడాన్ని విద్యార్థినులు గమనించారు. వెంటనే ఈ విషయాన్ని ఉపాధ్యాయులకు తెలియజేయగా వారంతా కలిసి ఆకతాయిలను పట్టుకునేందుకు వెంబడించారు. వారు తప్పించుకుని పారిపోయారు. భయాందోళనలకు గురైన విద్యార్థినులు విషయాన్ని తమ తల్లిదండ్రులకు తెలిపారు. దాంతో కొందరు విద్యార్థినుల తల్లిదండ్రులు తమ పిల్లలకు భద్రత లేదంటూ పాఠశాల వద్ద ఆందోళన చేసి ఉపాధ్యాయుల తీరుపై ధ్వజమెత్తారు. సచివాలయ మహిళా పోలీస్ బాధిత విద్యార్థులు ఉపాధ్యాయుల నుంచి స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. పాఠశాల విద్యా కమిటీ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇదిలా ఉంటే ఫోటోలు తీసిన వ్యక్తులు వేంపాడు చెందిన వ్యక్తులుగా గుర్తించారు.
బోర్డు పెదవేగి మండలం విజయరాయి గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి వేణుగోపాల స్వామి వార్ల ఆలయంలో ధనుర్మాసం 7వ రోజును పురస్కరించుకొని ఆలయంలో అత్యంత వైభవంగా తిరుప్పావై గోష్ఠి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు పిబి గోపాలకృష్ణ మాట్లాడుతూ ధనుర్మాసాన్ని పురస్కరించుకొని ఆలయంలో ప్రతిరోజు సహస్రనామార్చన, విష్ణు సహస్రనామ పారాయణ, అష్టోత్తర పూజా కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతుందని, అలాగే ఈ రోజు ధనుర్మాసం 7వ రోజు సందర్భంగా ఆలయంలో తిరుప్పావై గోష్ఠి కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందని, ఈ కార్యక్రమంలో హైదరాబాద్, ఏలూరు తదితర ప్రాంతాల నుండి వైష్ణవులు అధిక సంఖ్యలో పాల్గొని ఈ తిరుప్పావై కార్యక్రమాన్ని జయప్రదం చేయడం జరిగిందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో పివి రంగరాజన్, కె రామాచార్యులు, పివి వేణుగోపాలాచార్యులు, వేణుగోపాల స్వామి, రంగనాథన్ తదితరులు పాల్గొన్నారు. పెరుగు చిల్లికెడి రవము భీమ పరాక్రమ శ్రీమన్నారాయణ. ఈరోజు ధనుర్మాస వ్రత పూజా కార్యక్రమం 7వ రోజు సందర్భంగా ప్రత్యేకంగా హైదరాబాద్ నుండి మరియు ఇతర ప్రాంతాల నుండి వైష్ణవ బంధువులు మరియు ఏలూరు ప్రాంతం నుండి వైష్ణవ బంధువులు, విజయరాయ వైష్ణవ బంధువులు మరి గ్రామస్తులు భక్తులు కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన కండారాయ పార్థసారథి గారు హైదరాబాద్ వారికి ప్రత్యేకంగా తీసుకొచ్చి ఈ కార్యక్రమాన్ని నిర్వహించి యాత్రగా ఇక్కడి నుంచి ఈరోజు ఈ వెంకటేశ్వర స్వామి వేణుగోపాల స్వామి దేవాలయంలో ధనుర్మాసం 7వ రోజు ఉత్సవాల సందర్భంగా శ్రీ వైష్ణవ ఇతర ప్రాంతాల నుంచి వైష్ణవులతో ఈరోజు దివ్యంగా ధనుర్మాస గోష్ఠి జరిగింది. పెదవేగి మండలం రాట్నాలకుంట గ్రామంలో వెలసిన శ్రీ రాట్నాలమ్మ తల్లి అమ్మవారి ఆలయానికి ఆదివారం విశేష సంఖ్యలో భక్తులు విచ్చేశారు. ప్రతి ఆదివారం దూర ప్రాంతాల నుండి అమ్మవారి దర్శనానికి భక్తులు అధిక సంఖ్యలో విచ్చేసి అమ్మవారి సన్నిధిలో నూతన వస్త్రాలంకరణ, అన్నప్రసన్న తదితర మొక్కుబడులను చెల్లించుకొని అమ్మవారి తీర్థప్రసాదాలను స్వీకరిస్తారు. అలాగే ఆలయానికి వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఆలయ సిబ్బంది ప్రత్యేక ఏర్పాట్లు చేయడం జరిగింది. సమస్త సన్మంగళాని భవంతు.
ఖాతాదారుల నమ్మకాన్ని విశ్వసనీయతను సొంతం చేసుకున్న సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏలూరు బ్రాంచ్ 114వ ఏట అడుగుపెట్టడం ఎంతో శుభ పరిణామమని బ్యాంక్ మేనేజర్ జె మహిదర్ రెడ్డి అన్నారు. సెంట్రల్ బ్యాంక్ వ్యవస్థాపక దినోత్సవ సందర్భంగా శనివారం బ్యాంకు పరిధిలో ఉద్యోగులంతా ఏకమై వ్యవస్థాపకుల చిత్రపటానికి పూలమాలలు వేసి శుభాకాంక్షలు తెలిపారు. 1911వ సంవత్సరంలో మహారాష్ట్ర ముంబైలో దివంగత సర్ స్వరాజీ బి పోచ్ ఖానావాలా ప్రారంభించిన ఈ బ్యాంకు దేశవ్యాప్తంగా 45,000 పైచిలుక బ్రాంచీలు కలిగి ఉన్నదని ఆయన పేర్కొన్నారు. సంపూర్ణ స్వదేశీ బ్యాంకుగా ఎంతో గుర్తింపు పొందిన తమ బ్యాంకు ఖాతాదారుల నమ్మకాన్ని సొంతం చేస్తుందని మేనేజర్ అన్నారు. ఏలూరులో 1943లో స్వాతంత్ర్యం సిద్ధించక మునుపు ప్రారంభించిన ఈ శాఖ దినదిన పర్వర్తమానంగా అభివృద్ధి చెంది ఏడాదికి 300 కోట్ల రూపాయల లావాదేవీలు నిర్వహిస్తుందని, అలాగే క్రెడిట్ కార్డు రూపకల్పన కూడా సెంట్రల్ బ్యాంక్ ద్వారా జరగడం, మొట్టమొదటిసారిగా క్రెడిట్ కార్డు అందించిన ఘనత కూడా మా సెంట్రల్ బ్యాంకే దక్కుతుందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వివిధ స్కీముల ద్వారా అర్హులైన లబ్ధిదారులకు ఇచ్చే రాయితీ రుణాలు తమ శాఖ ద్వారా ఎంతో మందికి అందించి ఆర్థికపరమైన ఎన్నో ప్రయోజనాలు చేకూర్చామని అన్నారు. అలాగే వివిధ రంగాల వ్యాపారస్తులకు, గృహ నిర్మాణదారులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం తక్కువ వడ్డీకి రుణాలు అందించి ఎంతో మంది ఖాతాదారుల మన్ననలను పొందామని అన్నారు. భవిష్యత్తులో తమ బ్రాంచ్ ద్వారా వ్యాపారాన్ని మరింత విస్తరింపజేస్తామని ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ బ్యాంక్ మేనేజర్ అచ్యుతరాం, అకౌంటెంట్, క్యాషియర్, మిగిలిన సిబ్బంది, ఖాతాదారులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఇంతటితో ఈ వార్తలు సమాప్తం. తిరిగి నెక్స్ట్ బులెటిన్ లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.